నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలోని నేషనల్ హైవేలకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఏ హైవేకి ఎంత నిధులు కేటాయించారు, అవి ఎప్పుడు పనులు ప్రారంభం కాబోతున్నాయనేటువంటి విషయాలను గణాంకాల ద్వారా ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని హైవేల అభివృద్ధికి కేంద్రం వచ్చి 6,038 కోట్ల రూపాయలనైతే కేటాయించింది. ఈ కేంద్ర బడ్జెట్లో ఈ పద్దుల గణాంకాల్లో ఇటీవల ఆ ఏ రోడ్డుకి ఎంత అనేది వెల్లడించింది. ఏపీలోని వివిధ మార్గాల్లోని 142 నేషనల్ హైవేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2025-2026 బడ్జెట్లో మొత్తం ఈ నిధులనైతే కేటాయించడం అయితే జరిగింది. కేంద్ర రహదారి రవాణా శాఖ తాజాగా ఈ బడ్జెట్ దేనికి ఎంత అనేది విడుదల చేశారు. దీనిలో భాగంగా కేంద్ర బడ్జెట్ పద్దుల గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ మేరకు ఏ హైవేకి ఎంత కేటాయించారు, అలానే ఏ పనులకు ఎన్ని కోట్లు కేటాయించారు అనేది ప్రస్తుత గణాంకాల ద్వారా తెలుసుకుందాం. రాష్ట్రంలోని నేషనల్ హైవే రాయచోటి వేములపల్లి సెక్షన్లో ఈ నేషనల్ హైవే విస్తరణకు వచ్చేసి 140 కోట్ల రూపాయలను కేటాయించారు. అట్లనే పామర్రు ఆకివీడు నేషనల్ హైవే 165లో ఈ పామర్రు ఆకివీడు ఆధునీకరణకు 110 కోట్ల రూపాయలు కేటాయించారు. అట్లనే నేషనల్ హైవే 167లో ముదిరెడ్డిపల్లి కడప మీదుగా నెల్లూరు సరిహద్దు వరకు ఈ యొక్క దీని నిర్మాణం కోసం 110 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇక తాడిపత్రి ముద్దనూరు నేషనల్ హైవే 67లో తాడిపత్రి ముద్దనూరుకు వచ్చేసి దీని విస్తరణకు వచ్చేసి 101 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక అట్లనే ముద్దనూరు బి కొత్తపల్లి ఈ సెక్షన్లో కూడా విస్తరణకు 150 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం అయితే జరిగింది. అట్లనే నేషనల్ హైవే 716 జిఆర్ దీని విస్తరణ అంటే దాదాపు జీ కొత్తపల్లి నుంచి జంక్షన్ నుంచి గోరంట్ల వరకు దీనికి 200 కోట్ల రూపాయలను కేటాయించారు. అట్లనే నేషనల్ హైవే 340 సోమరాజపల్లి డోన్ ఈ సెక్షన్లో ఈ పరిధిలోని ఆధునీకరణకు రోడ్డు ఆధునీకరణకు 190 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఇక పుట్టపర్తి కోడూరు సెక్షన్లో వచ్చేసి నేషనల్ హైవే 342లో ఈ పుట్టపర్తి కోడూరు సెక్షన్లో ఆధునీకరణకు 200 కోట్ల రూపాయలనైతే కేటాయించడం అయితే జరిగింది. ఇక నేషనల్ హైవే 167K నంద్యాల కడప సెక్షన్లో ఆధునీకరణ కోసం 170 కోట్ల రూపాయలను కేటాయించారు. అట్లనే సంగమేశ్వరం నల్ల కాలువల మధ్య ఈ రోడ్డు విస్తరణకు 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ గోరంట్ల హిందూపురం ఈ యొక్క నేషనల్ హైవే 716G విస్తరణకు గాను ఈ యొక్క గోరంట్ల హిందూపురానికి 182 కోట్లు కేటాయించారు. అట్లానే నేషనల్ హైవే 167Kలో కడప జమ్మలమడుగు విస్తరణకు 143 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక నేషనల్ హైవే 216లో నర్సాపురం బైపాస్ నిర్మాణానికి 141 కోట్ల రూపాయలను కేటాయించారు. నేషనల్ హైవే 167A చిలకలూరుపేట నకరికల్లు మధ్య ఈ రోడ్డు విస్తరణకు గాను 151 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక కొండమోడు పేరేచెర్ల సెక్షన్ విస్తరణకు 196 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం అయితే జరిగింది. ఓడరేవు చిలకలూరుపేట సెక్షన్ విస్తరణకు 250 కోట్ల రూపాయలు. అట్లానే నేషనల్ హైవే 516B సెక్షన్లో పెందుర్తి బౌదర ఈ ఆధునీకరణకు 181 కోట్లు. అట్లనే పాడేరు బైపాస్ నిర్మాణానికి 120 కోట్ల రూపాయలు. వేంపల్లి చాగలమర్రి నేషనల్ హైవే 440 ఈ విస్తరణకు గాను 205 కోట్లు. అట్లనే నేషనల్ హైవే 365 విస్తరణకు 204 కోట్ల రూపాయలు. అట్లనే నేషనల్ హైవే 565లో కొరవ ఉన్నటువంటి దేవులపల్లి మల్లాపాలెం ఈ మధ్య దీని విస్తరణకు 210 కోట్ల రూపాయలు. అట్లనే నేషనల్ హైవే 516 దీని సెక్షన్ ఆధునీకరణలో భాగంగా లంబసింగి పాడేరు దీని సెక్షన్ను డెవలప్ చేయడం కోసం 122 కోట్లు. మొత్తం ఈ హైవేలన్నిటికి గాను 6,032 కోట్ల రూపాయలు 38.38 కోట్ల రూపాయలను అయితే కేంద్రం ఈ యొక్క హైవేల వారీగా ఈ నిధులను అయితే కేటాయించడం అయితే జరిగింది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.